ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టఫ్ టైం ను ఫేస్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య సీజన్ ను ఆరంభించినప్పటికీ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. 5 సార్లు ఛాంపియన్ అనే ట్యాగ్ కు తగినట్టుగా ఆడలేకపోతోంది. తొలి 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయింది. చివరగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తలపడింది. 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇప్పటి వరకు 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ కూడా మైనస్సుల్లోనే ఉంది. ముంబై ఇండియన్స్ సాధించిన నెట్ రన్ రేట్ -0.736 పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలోని 4 ప్లేయర్లు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నారు. అయినా ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేయలేకపోతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉసూరు అనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు 3 వికెట్లు మాత్రమే తీశాడు. 97 పరుగులే సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫైర్ చూపించలేకపోతున్నాడు. ఒకప్పటిలా సిక్సర్లు బాదలేకపోతున్నాడు. సీజన్ లో ఇప్పటి వరకు సూర్యకుమార్ సాధించిన పరుగులు 110 మాత్రమే. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ థ్రిల్లింగ్ సెంచరీ కొట్టాడు. 4 వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ కు విజయాన్ని అందించాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మళ్లీ మొదటికే వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా కూడా తన మార్కు చూపించలేకపోతున్నాడు. సీజన్ లో ఇప్పటి వరకు 2 వికెట్లు మాత్రమే సాధించాడు. మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచలేకపోతున్నాడు. ఇతర బౌలర్లు అంచనాలు అందుకోలేకపోతున్నారు. దీంతో గత 2 మ్యాచ్ల్లో కొత్త బంతితో బుమ్రా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ ఇంపాక్ట్ చూపించడం లేదు. ఇద్దరి బౌలింగ్ సాదాసీదాగానే ఉంది. గత మ్యాచ్ల్లో రోహిత్ శర్మ లేకపోవడము ముంబై ఇండియన్స్ కు మైనస్ అయింది. ఓపెనర్ గా వచ్చిన అవకాశాలను యువ ప్లేయర్ డానిష్ మలేవర్ వినియోగించలేకపోయాడు. ఒక మ్యాచ్ లో 2 పరుగులే చేశాడు. మరో మ్యాచ్ లో డకౌట్ గా వెనుతిరిగాడు. ఆల్రౌండర్ మిచెల్ శాంటన్ గాయంతో దూరమయ్యాడు. శాంటన్ ప్లేస్ లో జట్టులోకి కేశవ్ మహారాజ్ వచ్చాడు. విల్ జాక్స్ కు తుది జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీభత్సంగా కనిపిస్తోంది. అసలు ఎస్ఆర్హెచ్ ముందు ఎంఐ నిలుస్తుందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. అందుకు తగినట్లే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారిపోయింది. అభిషేక్ శర్మ 212కు పైగా స్ట్రైక్ రేట్, 54.28 యావరేజ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలతో దూకుడు మీద ఉన్నాడు. 349 పరుగులతో క్లాసెన్, 312 పరుగులతో ఈశాన్ కిషన్ కూడా తగ్గేదే లేదంటున్నారు. ఇప్పటి వరకు 186 పరుగులే సాధించిన ట్రావిస్ హెడ్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. కెప్టెన్ కమ్మిన్స్ ఎంట్రీ ఇవ్వడం సన్ రైజర్స్ హైదరాబాద్ కు అడ్వాంటేజ్ అవుతోంది. అయితే ముంబైలో ఎస్ఆర్హెచ్ పై భారీ అంచనాలే ఉండబోతున్నాయి.